శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసానమో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దిష్టి 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 ప్రతి ఒక్కళ్ళు దిష్టి అంటారు. అమ్మ మా పిల్లలకి దిష్టి, మా వారికి దిష్టి, నాకు దిష్టి అంటారు. ఆ దిష్టిని ఎలా పోగొట్టుకోవాలి ఏంటంటే రోజు దిష్టి తీయాలంటే కష్టంగా ఉందమ్మా అనేసి అంటున్నారు. ఏం చెయ్యాలి అన్నది ఒకప్పుడు చెప్పాను, చాలా బాగా పనిచేసింది అన్నారు. కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను. ఏం చేయాలి, హైదరాబాద్ ఎప్పుడు వస్తారమ్మా అనేసి అంటున్నారు. మీకు హైదరాబాద్ వచ్చేటప్పటికి రేపు మే 3, 4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే తీసుకోండి. ఏలూరులో కూడా మీకు నేను అందుబాటులో ఉంటాను. ఫోన్ అపాయింట్మెంట్లు కావాలన్నా సరే తీసుకోండి. అలాగే ఏ ముహూర్తాలు కావాలనుకున్నా, దేనికైనా సరే, పెళ్ళిళ్ళకైనా, పొరుళ్ళకైనా, బిడ్డలకు పేర్లు పెట్టాలనుకున్నా, వీటిలన్నిటికీ కూడా మీకు దేనికైనా సరే మీరు జాతకం ద్వారా పెట్టించుకోవచ్చు. పేరు లేని అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి కూడా న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా సెట్ చేయించుకుని, ఒకవేళ పెళ్ళయి ఉంటే, పెళ్ళి అయ్యని కాడ నుంచి బాధలు పడుతుంటే, పెళ్ళి డేట్లో కనుక ఏదైనా ప్రాబ్లమ్స్, దోషాలు ఉంటే కనుక దాన్ని కూడా సరి చేసుకోవచ్చు. అలాగే పూజకు సంబంధించి చాలామంది ఐటమ్స్ అంటే తెప్పించుకోండి అమ్మా అని మీరు చెప్తున్నారు. మేము తెప్పించుకున్నాక చాలా బాగుందమ్మా అని అంటున్నారు. చాలా చాలా సంతోషం. అలాగే మీకు నేను చెప్తున్నాను కదమ్మా, మనీ బ్యాండ్ల గురించి, దిష్టి పోవడం గురించి చెప్తున్నారు కదమ్మా, మేము తెప్పించుకున్నాం, మాకు బాగుందమ్మా అనేసి చాలామంది చెప్తున్నారు. తెప్పించుకోండమ్మా. అవి కూడా భూమిలోంచి వచ్చే రత్నమే తప్ప వేరేది కాదు. కానీ అది వేసుకుంటాం వలన చాలా మటుకి మనకి దిష్టి అనేది పోతుంది. అలాగే మీకు వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత, వాళ్ళు నాకు పంపించిన తర్వాత దాన్ని హీలింగ్ చేసే నేను పంపిస్తున్నాను. అది మళ్ళీ మీకు పంపించిన తర్వాత మీరు ఎప్పుడు వేసుకోవాలని నన్ను అడుగుతుంటే మళ్ళీ అది నేను ముహూర్తం చెప్పిన తర్వాత వేసుకుంటున్నారు. వేసుకున్నాక మాకు బాగుందమ్మా అని అంటున్నారు. చాలా చాలా సంతోషం. సరే, గుమ్మడికాయ వడియాలు పెట్టుకోండి. గుమ్మడికాయ వడియాలు అని అంటే ఇప్పుడు వచ్చేవి హైబ్రిడ్ కాయలు వస్తున్నాయి. మీకు పల్లెటూళ్ళలో కనుక ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటే కనుక మీకు నాటు గుమ్మడికాయలు దొరుకుతాయి. అంటే గుమ్మడికాయకి దిష్టి పోతుంది, కానీ హైబ్రిడ్ గుమ్మడికాయకి తక్కువ పోతుంది. అదే నాటు గుమ్మడికాయకి అయితే ఎక్కువ పోతుంది. కాబట్టి నాటు గుమ్మడికాయ దొరికితే కనుక తెప్పించుకొని కంపల్సరీగా వడియాలు పెట్టుకోండి. వడియాలు పెట్టుకున్న తర్వాత ఆ వడియాలు డైలీ 1, 2 మీరు తింటాం, మీ పిల్లలకి, మీ భర్తకి, పిల్లల స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళకి కనీసం బాక్స్లోనైనా సరే వేసి పంపించడమో, ఇంటికి వచ్చాక పెట్టడమో చెయ్యండి. అలా తినటం వల్ల ఏమవుతుంది అని అంటే హెల్త్కి మంచిది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దిష్టి అనేది పోతుందండి. కొంతమందికి దిష్టి తెలీదు, అంటే బాడీలో పెయిన్స్ వస్తాయి. కొంతమందికి ఏమో తలకాయ పోటు వస్తుందంటారు, కొంతమంది కాళ్ళు లాగేస్తుందంటారు, కొంతమంది తిన్నది అరగలేదంటారు. ఇలాగ ఒకటి కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో దిష్టి అనేది ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటప్పుడు ఉప్పుగన్ను తీసుకున్నారనుకోండి, కళ్ళుప్పు తీసుకున్నట్టయితే అప్పటికప్పుడు పోయింది అనేసి అంటారు. సరే, కరెక్టే. కాకపోతే దాంతోపాటు మీరు ఇలాగ గుమ్మడికాయలు వడియాలు తిన్నారనుకోండి, హెల్త్కి మంచిది. ప్లస్ గుమ్మడికాయ వడియాల వలన చాలా చాలా దిష్టిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అందులోనూ 1000 ఏనుగుల బలం వచ్చినట్టు కూడా వస్తుంది, ఎందుకంటే దానికి అంతటి శక్తి ఉంది. అలాగే కొంతమంది అంటే ఒకవేళ అలా కాదనుకోండి, మీరు అలా ఇది చేయట్లేదు అంటే కనుక ఏదైనా జ్యూస్ చేసుకునే దాంట్లో మీకు రోజు ఇంతంత ముక్కని చక్కగా ఏదైనా జ్యూస్లో వేసేసుకుని కనుక జ్యూస్ చేసుకుని తాగేయండి. అలాగైనా సరే ఖచ్చితంగా మీ ఒంట్లో ఉన్న దిష్టి అనేది పోతుంది. ఇలా గనక మీరు చేసి చూడండి. మీరు చేసి చూస్తానికి ఆల్రెడీ చేసి చూసి రిజల్ట్ నాకు చాలామంది చెప్పారు. కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, చేసి చూడండి, మీకే అర్థం అవుద్ది. కాబట్టి సింపుల్ రెమెడీ, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే మీకు గుమ్మడికాయలు అనేవి ఏమని చెప్తారంటే హైబ్రిడ్ కాదు, నాటు గుమ్మడికాయలు ఉండాలి. మీరు బయట కొనుక్కున్నారనుకోండి, అవి హైబ్రిడ్ కాయలతో పెట్టినవే అవుతాయి, కానీ నాటు గుమ్మడికాయలు కాదు. కానీ గుమ్మడికాయ వడియాలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఓకేనా?
కానీ గుమ్మడికాయ వడియాలు టేస్టే, అవి బూడిద అదేంటి నాటు గుమ్మడికాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ హైబ్రిడ్ గుమ్మడికాయ అయితే టేస్ట్ తగ్గుద్ది. కావాలంటే చెక్ చేసుకుని చూసుకోండి. ఇవి గనక తిన్నట్టయితే మీకు మీ పిల్లలకి వీళ్ళకి కూడా దిష్టి అనేది ఈజీగా పోతుంది. కాబట్టి ఈ సింపుల్ రెమెడీ చేసుకుంటారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.